చేబ్రోలు కిరణ్ అరెస్ట్ని మీడియా ముందుకు ప్రదర్శించిన పోలీసుల అత్యుత్సాహంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెను దుమారం లేస్తుంది. సోషల్ మీడియా వేదికగా పోలీసు వ్యవస్థ పైన దుమ్మెత్తి పోస్తున్నారు. అంతేకాకుండా ఇది చేతగాని ప్రభుత్వం అంటూ ప్రభుత్వం మీద కూడా విమర్శలు వెలువెత్తడంతో ఇక రాష్ట్ర ప్రభుత్వం దాని మీద దిద్దుబాటు చర్యల్ని చేపట్టింది. అందులో ముఖ్యంగా చేబ్రోలు కిరణ్ని ఒక రకంగా ట్రీట్ చేస్తారా, గోరెంట్ల మాధవ్ని మరొక రకంగా ట్రీట్ చేస్తారా అంటూ పెద్ద ఎత్తున నెటిజన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలు ఒక కార్యకర్తని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు ఎదురెళ్ళి దాడి చేసినటువంటి గోరెంట్ల మాధవ్ని ఎటువంటి చర్యలు తీసుకోకుండా అతన్ని న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేయటం పైన చాలామంది పెద్ద ఎత్తున విమర్శలు చేయడంతో ఇక కూటమి ప్రభుత్వం దానికి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అసలు ఈ ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని గుంటూరు సౌత్ డిఎస్పీకి భానోదయ్ గారికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలో దాదాపుగా 11 మంది పోలీసుల్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో ముఖ్యంగా తీసుకుంటే ఒక ఎస్ఐ, ఒక సిఐ, 2 ఎస్ఐలు, అలాగే 2 ఏఎస్ఐలు, 5 హెడ్ కానిస్టేబుళ్ళు, దాదాపుగా మొత్తం 11 మందిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో అక్కడ ఉన్నటువంటి స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ సీతారామయ్యను కూడా విధుల్లో నుంచి తప్పిస్తూ ఆయన్ని డీజీపీకి రిపోర్ట్ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అసలు ఏంటి ఇంత పెద్ద ఎత్తున దుమారం లేపడానికి కారణం ఏంటంటే వైఎస్ భారతి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకొస్తున్నారు. కానీ ఈ సమాచారాన్ని గోరెంట్ల మాధవ్కి ఎవరో ఒక పోలీసులో ఒక ఇన్ఫార్మర్ పలానా రూట్లో వస్తున్నారు అని తెలియజెప్పడంతో గోరెంట్ల మాధవ్ అక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున హల్చల్ చేయటం, పోలీసుల సమక్షంలోనే చేబ్రోలు కిరణ్ మీద దాడి చేయటం, అట్లాగే పోలీసుల విధులు ఆటంకం కల్పించడం, అట్లాగే పోలీసుల కాన్వాయ్కి అడ్డు తొలగకుండా అడ్డుగా పెట్టడం, అట్లాగే కావాలనే కాన్వాయ్ని అతను అంటే పోలీసులు ముందుగా ఉన్నటువంటి కాన్వాయ్ సైడ్ ఇవ్వకుండా కావాలనే పోలీసులను ఇబ్బంది పెట్టడం, ఇవన్నిటి కారణాలు అంటే విధుల్లో ఉన్నటువంటి పోలీసులకు ఆటంకం కల్పిస్తున్నాడంటూ ఎట్లాగో సేమ్ గోరెంట్ల మాధవ్ గారి మీద కూడా కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత కిరణ్ తీసుకెళ్ళి ఏదైతే ఎస్పీ ఉన్నారో ఎస్పీ గారి సమక్షంలో మీడియా ముందుకు హాజరుపరిచే ముందు ఆయన ముసుక్కి ఒక నల్ల కవర్ తగిలించారు. ఆ కవర్ తగిలించడం అంటే డస్ట్బిన్కు వాడేటువంటి కవర్ తగిలించడంతో మొత్తం తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు. అంతేకాకుండా చాలా న్యూస్ ఛానల్స్ కూడా కిరణ్ చేసింది తప్పే, కానీ అంత దారుణంగా ట్రీట్ చేస్తారా, అతన్ని ఒక ఉగ్రవాదిగా ట్రీట్ చేస్తారా? మరి గతంలో ఉన్నటువంటి చాలామంది బోరుగడ్డ అనిల్ మాట్లాడాడు, అట్లాగే వర్రా రవీంద్రారెడ్డి మాట్లాడాడు, ఇంకా చాలామంది వాళ్ళు వైసీపీ నాయకులు మాట్లాడి అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకేమో దిండు పరుపులు ఇచ్చారు, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చారు, వాళ్ళని ఒక రకంగా ట్రీట్ చేస్తారు. కానీ చేబ్రోలు కిరణ్ని ఒక రకంగా ట్రీట్ చేస్తారా? అలాగే ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి గోరెంట్ల మాధవ్ని పోలీసులు మీడియా సమక్షానికి ప్రవేశపెట్టేటప్పుడు గోరెంట్ల మాధవ్ మాట్లాడినటువంటి వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. అందులో ఆయన ఏమంటాడంటే, నన్ను కొట్టారు, మరి మొత్తం మీద చెత్తరేక కొట్టాడని ఒప్పుకున్నాడు. ఆయన నా మీద భౌతికంగా దాడి చేసిన నేను పట్టించుకోలేదు, నేను దేశానికి ఒక ఎంపీగా సేవలు చేసి వెలగబెట్టాను, అంతకుముందు నేను ఒక పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తిని, నన్ను ముసుకేసి మీడియా ముందుకు తీసుకొస్తారా, ఖబర్దార్ అంటూ ఆయన మాట్లాడటంతో పోలీసులు ఒక రకంగా ఆయనకి భయపడ్డారనేది వాస్తవ విషయం. ఆయన అయితే ఈయన్ని మీడియా ముందుకు అంటే మిగిలినటువంటి 5 కవర్లేసి మీడియా ముందుకు తీసుకొచ్చిన గోరెంట్ల మాధవ్ని పోలీస్ వాహనంలో వచ్చిన వ్యక్తి డైరెక్ట్గా కోర్టు న్యాయమూర్తి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో దీని మీద పెద్ద ఎత్తున దుమారం లేపింది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం, చాతగానితనం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టడంతో పాటు ఇక తెలుగుదేశం పార్టీకి పనిచేయడం అంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదంటూ తమదైన స్టైల్లో వ్యంగ్యంగా అస్త్రాన్ని సంధించడంతో దీనికి
వీళ్ళకి సపోర్టుగా పెద్ద ఎత్తున టీవీ5, ఆంధ్రజ్యోతిలో కూడా దీని మీద కథనాలు, కొన్ని వార్తా ఛానల్స్లో కథనాలు రావడంతో దీనిపైన కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను చేపట్టింది. ఎవరైతే విధి నిర్వహణలో అలసత్వం వహించారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేగాక దీని మీద సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పేసి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ విచారణ కమిటీలో గోరంట్ల మాధవ్ పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడుతున్నా కూడా ఎవ్వరూ అబ్జెక్షన్ చెప్పలే. ఏదైతే అతనికి జీజీహెచ్లో ట్రీట్మెంట్, వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్ళినప్పుడు అతను ఫోన్ మాట్లాడుతున్నా కూడా ఎవరు కూడా ఇది తప్పు, కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి అధికారుల పర్మిషన్ లేకుండా ఫోన్ మాట్లాడకూడదు అనేటువంటి రూల్స్ని బ్రేక్ చేసినా ఎవరు పట్టించుకోలేదు. అంతేకాకుండా ఆ ఫోన్ కాల్ మాట్లాడటంతో పెద్ద ఎత్తున నాయకులు అక్కడికి రావటం, అంటే పోలీసులు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో ఒక న్యూసెన్స్ని క్రియేట్ చేసేయడం జరిగింది. అంటే అధికారుల అలసత్వంగానే అతను ఫోన్ కాల్ మాట్లాడాడని తెలిసిపోయింది ఒకటి. రెండవది, అసలు కిరణ్ మీద దాడి చేయాలనుకున్న గోరంట్ల మాధవ్కి కిరణ్ని అరెస్ట్ చేసి ఎట్లా తీసుకొస్తున్నారనే రూటుని ఎవరు చెప్పారు, ఎవరు దాన్ని లీక్ చేశారు అనే దాని మీద రెండింటి మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసు దర్యాప్తు సాగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా మీడియా ముందుకు వచ్చేటప్పుడు మనోడు కవర్ తొడుక్కొని మీడియా ముందుకు రావటం నిరాకరించడం పోలీసులు కూడా మాధవన్ ఒక్కడిని వదిలేసి మిగిలినటువంటి వ్యక్తులు మాత్రమే మీడియా ముందు పొందపరచడం పైన కూడా పోలీసులు అసలు ఎందుకు ఈ చర్యకు దిగారో దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి పోలీసుల పైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అసలు గోరంట్ల మాధవ్ పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తున్నా ఎందుకు మీరు మిన్నుకుండిపోయారు, సైలెంట్గా ఉన్నారు, అతను ఆ రకంగా రెచ్చిపోయి మాట్లాడుతున్నా మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, దానికి కూడా వివరణ ఇవ్వాలని చెప్పేసి పోలీసుల్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరిపించాలని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గోరంట్ల మాధవ్ ఏదైతే చాలా పెద్ద ఎలిగేషన్స్ చేస్తున్నాడు, ఏమని నన్ను కొట్టారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అది ఒకటి. రెండవది, నేను ఎటువంటి తప్పు చేయలేదు, నేను పోలీసుల యొక్క విధులకు ఆటంకం కల్పించలేదు అని చెప్పేసి చెప్పడంతో పాటు వైసీపీ నాయకులు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఒక ఎంపీకి కవర్ దొరకటం ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి వైసీపీ నాయకులు తెలుసుకోవాల్సింది, ఒక ఎంపీని అక్రమంగా అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ప్రయోగించినప్పుడు లేనటువంటి నొప్పి ఆ రోజు గుర్తుకు రానటువంటి ప్రజాస్వామ్యం ఇవాళ ఈ గాండుగాడి కోసం గుర్తుకొచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి ఒకసారి. మరి రఘురామకృష్ణరాజుని అక్రమంగా అరెస్ట్ చేసి ఎక్కడో హైదరాబాద్లో గుండెకు స్టంట్ వేసుకున్నటువంటి రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ప్రొడ్యూస్ చేసి దారుణంగా కొట్టారు కదా, 3rd డిగ్రీ ప్రయోగించారు కదా, మరి కస్టడియల్ టార్చర్ పెట్టారు కదా. మరి మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారేంద్ర హౌలేగా? అరే అంబటి రాంబాబు, అరే అంబటే అంటే రఘురామకృష్ణరాజు ఎంపీ కదా, దేశంలోని అత్యంత పదవి చేశారంటే ఈడు అత్యంత పదవి చేశాడు, నమ్ముతారా? పోరం పోకోడు 4 గోడల మధ్య కొట్టుకొని వీడియో దేశవ్యాప్తంగా హల్చల్ అయింది. వాడిని ఆదర్శంగా తీసుకొని నువ్వు అస్కీ వాయువులతోటి ఆడియో కాల్స్ వదిలేవు. దొందే సరిపోయింది. వాడి కొంటి మీద గుడ్డలు నిలబడవు, నీకు మీడియా ముందుకు వస్తే గుడ్డలు దించుకోకుండా మాట్లాడలేవు. ఇద్దరిద్దరే సరిపోయారు. కాబట్టి ఇవన్నీ పూర్తి స్థాయిలో విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా ఎగిసిపడుతున్నటువంటి టీడీపీ శ్రేణులు ఎగిసిపడుతున్నటువంటి అసంతృప్తిని కొంతవరకైనా సంతృప్తిపరచాలన్నదే కూటమి ప్రభుత్వం నిర్ణయం. కానీ పూర్తి స్థాయి, ఎందుకంటే ఈ గోరంట్ల మాధవ్ ఏంటి అంత స్వేచ్ఛనిచ్చారు ఏంటి వాడికి? ఫోన్ మాట్లాడి స్వేచ్ఛనిచ్చారు, ముసుగు దొడుక్కొని ఒప్పుకున్నారు. ఇంత దారుణమా వాడికి? వాడు ఒక్క పెద్ద పోటుగాడా? వాడికి ఎలా తెలిసింది పలానా రూట్లో కిరణ్ వస్తున్నాడు, అరెస్ట్ చేసి తీసుకొస్తున్నామని ఎవరు చెప్పారు? ఆ ఇన్ఫార్మర్ ఎవరు అనేటువంటిది. అట్లాగే అక్కడ ఏదైతే హాస్పిటల్ దగ్గర వైద్య నిమిత్తం అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అతను మాట్లాడినటువంటి కోర్టు మాట్లాడాడు కదా, దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్లు కూడా ప్రస్తుతం ప్రభుత్వం కలెక్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద ఈ కేసు పుణ్యమా అంటూ దాదాపు 11 మంది పోలీసులు, అంటే అలసత్వం వహించినట్టు 11 మంది పోలీసుల్ని సస్పెన్షన్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా స్పెషల్ బ్రాంచ్ డీజీపీగా ఉన్నటువంటి వ్యక్తిని, అట్లాగే ఏదైతే అరండల్పేట సిఐని, అలాగే నగరపాలకం మరియు పట్టాభిపురం ఎస్ఐల్ని, అట్లాగే ఏఎస్ఐని 2ని, అట్లాగే అరండల్పేటకు సంబంధించిన 5 కానిస్టేబుల్ని, అట్లాగే నగరపాలనకు సంబంధించిన 1 కానిస్టేబుల్ని, మొత్తం 11 మందిని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత అసలు ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదేశించడం జరిగింది.